నెక్స్ట్ మిగతా వార్తల్లో జీహెచ్ఎంసీ మేయర్ పైన బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టబోతున్నదట. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేయరే ఆమె. ఒకప్పుడు ఆమె కార్పొరేటర్గా ఆమె గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచే. కేశవరావు, ఆయన కూతురు విజయలక్ష్మి, ఇప్పుడున్న మేయర్, వీళ్ళంతా కలిసి కాంగ్రెస్లోకి వచ్చేసారు అన్నట్టు. దీంతో బీఆర్ఎస్ ఆమె మీద అవిశ్వాసం పెట్టబోతున్నదట. గ్రేటర్ పైన పట్టు నిలుపుకునేలా పార్టీ వ్యూహం. నగర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ అయిందట. విజయలక్ష్మి పైన అవిశ్వాసంపై సుదీర్ఘ చర్చ. పార్టీ బలాబలాలు పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయం. బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్గా గెలిచి మేయర్ అయిన గద్వాల విజయలక్ష్మి ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరిందామె. ఫిబ్రవరి 10వ తేదీతో 4 ఏళ్ల పదవీకాలం పూర్తి. ఆ తర్వాతే అవిశ్వాసానికి ఛాన్స్. 4 years లోపు ఈ పాలక మండలి మీద అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదు, ఉండదు. ఆఫ్టర్ 4 years తర్వాత మాత్రమే అవిశ్వాసం పెట్టొచ్చు. ఆ 4 years అన్నది ఫిబ్రవరి 10వ తేదీకి కంప్లీట్ అవుతుంది. సో 10వ తేదీ తర్వాత జరిగిన సమావేశాల్లో మాత్రమే అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 1 year ఐ థింక్ నేను అనుకోవడం 2026 ఫిబ్రవరికి ఎలక్షన్స్ వచ్చేస్తాయి. బేసిక్గా కేసీఆర్ 3 నెలల తర్వాత వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించిండు, 3 నెలల తర్వాత. సో ఆ లెక్క చూసుకున్న 2026 ఫిబ్రవరి తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి. అందుకే వీళ్ళు ఫిబ్రవరి 10th అంటున్నారు కదా. 2026 ఫిబ్రవరి 10th తర్వాతే ఇప్పుడు జిహెచ్ఎంసీ మళ్ళీ కొత్త పాలక వర్గం అక్కడ కొలువు తీరాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అవిశ్వాసం పెట్టాలంటే 131 మంది మద్దతు కావాలి. మేయర్ పైన అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలి, ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం, ఎందరి మద్దతు ఉంటే అవిశ్వాసం నెగ్గుతుంది అన్న అంశాలపైన చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చిన గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టంలో కూడా పలు సవరణలు చేసింది. మొన్న పంచాయతీరాజ్ చట్టంలో కేసీఆర్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేసిండు. మనం చూసినాక దానికి మళ్ళీ మన రేవంత్ రెడ్డి సవరణ చేసిండు. ఏది రిజర్వేషన్లు 2 periods ఒకే రిజర్వేషన్ ఉన్నదాన్ని ఒకేసారి రిజర్వేషన్ ఉండేలాగా ఒక సవరణ చేసిండు. ఇట్లనే జిహెచ్ఎంసీ చట్టాన్ని కూడా కొన్ని సవరణలు జరిగినాయి. అంతకుముందు 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మేయర్ పైన అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంటుండే. దాన్ని 4 ఏళ్లకు పెంచిండు ఎవరు, కేసీఆర్. జిహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి ఏర్పాటై 2025 ఫిబ్రవరి 10వ తేదీ నాటికి 4 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టాలనుకుంటే ఫిబ్రవరి 10వ తేదీ తర్వాతే పెట్టాలి. చట్టం ప్రకారం 55% సభ్యుల మద్దతుతోనే ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరించే జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం కోసం ముందుగా లేఖ ఇవ్వాలి. అంటే 50% సభ్యుల మద్దతు కావాలి, అంటే 131 మంది మద్దతు కావాలి. దాన్ని పరిశీలించిన అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహణకు కలెక్టర్ తేదీని ప్రకటిస్తారు. ఆ సమావేశంలో 2/3 మంది అవిశ్వాసానికి మద్దతు తెలపాలి. జిహెచ్ఎంసీలో మొత్తం 150 మందికి గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరికి తోడు 50 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి కౌన్సిల్లో 196 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 131 మంది మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గుతుంది. లేని పక్షంలో అవిశ్వాసం వీగిపోతుంది. అదే జరిగితే మరో ఏడాది వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. కానీ అప్పటికే పాలక మండలి గడువు ముగుస్తుంది. దీనివల్ల ఒరిగేది ఏం లేదు, జస్ట్ ఒక పొలిటికల్ డ్రామా తప్ప ఉన్న ఇది కూలిపోవడానికి అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. ఇది ఏంటంటే ఇంకొక 1 yearలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకొని మేము లైన్లో ఉన్నామని చెప్పుకోవడానికి జరిగే ప్రయత్నం. ఏది ఏమైనా రేపటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉండబోతున్నది. బీఆర్ఎస్ది 3వ స్థానమే, దాంట్లో 2వ ఆప్షన్ లేదు. ఇప్పటికే ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా బీజేపీకి పోవాలన్నా కాంగ్రెస్ పోవాలన్నా అని సర్దుకుంటా ఉన్నారు. ఇక సభ్యుల మద్దతు ఎట్లా ఉన్నది? గ్రేటర్ కౌన్సిల్లో 198 మంది సభ్యులున్న దృష్ట్యా 98 మంది మద్దతు ఉంటేనే ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాసానికి అనుమతిస్తారు. 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56 మంది, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి హస్తం గుడికి చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 40, బీజేపీ 41, ఎంఐఎం 41, కాంగ్రెస్ 24గా ఉన్నది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 7 చోట్ల ఎంఐఎం, 1 నియోజకవర్గంలో బీజేపీ, 5 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని 5 ఎంపీ స్థానాలకు గాను 4 బీజేపీ, 1 ఎంఐఎంకు దక్కినాయి.
కౌన్సిల్లో బలాబలాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఒంటరిగా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు కార్పొరేటర్లకు విప్ జారీ చేసినా ఆ పార్టీ సభ్యుల సంఖ్య 80కి మించదు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది. అంత బోగస్ ఇది. ఆడ సభ్యుల సంఖ్య లేదు, 90 మంది కావాలా, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరితో కలిపి 90 మంది కావాలి, 80 మందే ఉన్నారు. ఏడు నుంచి పెడతారా అవిశ్వాసం? ఇది ఏమైనా జర ఆ హడావుడు చేయడానికి తప్ప ఇంకొకటి ఏమీ కాదు. రేపు జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం ఈ డ్రామా అంతా ఉత్తదే ఇది.